నటుడు టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని నెల్లూరు జిల్లా నాయుడుపేట టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, మాజీ ఏఎంసీ చైర్మన్ సిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి, టీడీపీ నాయకులు నెలవల రాజేష్ పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గున్నం మధుసూదన్ రెడ్డి, సంచి కృష్ణయ్య, విజయ్ కుమార్ నాయుడు, చక్రపాణి, ముత్యాలయ్య పాల్గొన్నారు. రామారావు గారు సినిమా ఫీల్డ్ లో ఏ విధంగా అయితే ఒక ప్రపంచం సృష్టించాడో, అది పౌరాణిక పాత్ర అయినా సాంఘిక పాత్ర అయినా మరి ఏ పాత్ర చేసినా దానికి వన్నె తెచ్చిన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. తదుపరి 1982లో రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రపంచాన్ని సృష్టించాడు. 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఎంతోమంది యువకులకి శాసనసభ్యులుగాను, పార్లమెంట్ సభ్యులుగాను, మంత్రులుగాను అవకాశం కల్పించిన మహా వ్యక్తి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కొంతమంది పెత్తందారులకే రాజకీయ పదవులు ఉంటే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గంలో నాయకత్వాన్ని పటిష్టపరిచి యువతకు ప్రాధాన్యత ఇచ్చి అందరినీ కూడా రాజకీయ స్రవంతిలోకి తీసుకొచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారు. ఆయన